ఉదయకాల సమయమందు ప్రార్థన చేసుకుందాము. మరి నిన్నటి దినాన్ని నేను ప్రార్థన పెట్టలేకపోయాను, నన్ను క్షమించండి. వాక్యం గురించి ఎదురు చూసేవారి గురించి నేను వాక్యం అందించలేకపోయాను. అయితే ఈరోజు దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన పరలోకపు తండ్రి, దేవా, నీ అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని వినే భాగ్యం మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. దేవా, మా హృదయాలను పరిశుద్ధపరిచి నీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. సందేశాన్ని ద్వారా వినే ప్రతి ఒక్కరి హృదయము మారాలని, నీ ప్రేమను అర్థం చేసుకొని నీ ప్రేమలో నిలవే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 ఓ యేసయ్యా. చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచయలే నిన్ను పరిహాసించగా. చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచర్యలే నిన్ను పరిహసించగా. నోరు తెరువని ప్రేమ, బదులు పలుకని ప్రేమ. నోరు తెరువని ప్రేమ, బదులు పలుకని ప్రేమ. నీలాంటి ప్రేమ ఈ లోకమున ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? గలే నిన్ను దూషించగను, ఉన్నవారే అపహసించగా. దొంగలే నిన్ను దూషించగను, రాన్నవారే అపహసించగా. నోరు తెరువని ప్రేమ, బదులు పలుకని ప్రేమ. నోరు తెరువని ప్రేమ, బదులు పలుకని ప్రేమ. యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నీలాంటి ప్రేమ ఈ సిలువ పైన ఎవరైనా చూపారా? నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? తండ్రి వీరు చేయునదేదో ఎరుగరు గనుక క్షమించమని. తండ్రి వీరు చేయునదేదో ఎరుగరు గనుక క్షమించమని. ప్రార్థన చేసితిమయ్యా, మమ్మును కరుణించవయ్యా.
ప్రార్థన చేసితిమయ్యా, మమ్మును కరుణించితివయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా. ఉదయకాల సమయమందు దేవుని యొక్క ప్రేమను మనము జీవితానికి ఆధారమని తెలుసుకొని ముందుకు సాగుదాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క గురించి ఎన్నో చోట్ల చెప్పబడింది యేసయ్య ప్రేమ గురించి. అయితే యేసయ్య ప్రేమ మనల్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు అయిన యేసయ్యని మనకి భూమిపై పంపించిన దేవుడికి మరింత మనం చేరువుగా ఉండే విధముగా, దేవుడి ప్రేమ అర్థం చేసుకునే విధముగా మన జీవితాలు మారాలని యోహాను 3:16 చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనుక తన ఏకైక కుమారుని ఇచ్చెను. ఈ వాక్యం మనకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తుంది. దేవుని ప్రేమ నిస్వార్థమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ మారని ప్రేమ. మనుషులు ప్రేమిస్తారు కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారితే వారి ప్రేమ మారిపోతుంది, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా మారదు. రోమియోలకు రాసిన 5:8 చూసుకున్నట్లయితే, మనము పాపంలో ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులో ఉండగానే దేవుడు మన గురించి మరణించిందని ఇక్కడ రాయబడి ఉంది. ఇది దేవుని ప్రేమ అత్యున్నతంగా తెలియజేస్తుంది. మన జీవితాల్లో దేవుని ప్రేమ ఎలా పనిచేస్తుంది? కష్టాల్లో మనకు ధైర్యాన్ని ఇస్తుంది, పాపాల నుండి మనల్ని విడిపిస్తుంది, మనకు మనశ్శాంతిని ఆనందాన్ని ఇస్తుంది, మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది దేవుడి యొక్క ప్రేమ. అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఒక తల్లి తన బిడ్డను ఎంతగానో ప్రేమించుకుంటూ వచ్చింది. అంతకంటే వేల రెట్లు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఒక తల్లి ప్రేమ మారని ప్రేమ. ప్రేమ ఎందరి పిల్లలున్నా అందరి పిల్లల్ని కూడా ఒకే విధంగా తల్లి చూస్తుంది. కానీ చూసినప్పటికీ కూడా ఏదో విధముగా ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూసినట్లు అనిపించినప్పటికీ కూడా తల్లి ప్రేమలో మారని ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమలో కొదువు లేని ప్రేమ ఉంటుంది. కానీ ఎన్నిటికంటే తల్లికైనా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒక పిల్లడి మీద ఒకలాగా ప్రేమ చూపించవచ్చు. కానీ ఎక్కడైనా దేవుడంట ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ఒకే రకముగా ప్రేమిస్తున్నాడట. ప్రేమించి తన ప్రాణం పెట్టి ఉన్నారు. అయితే తల్లి ప్రేమలో తండ్రి ప్రేమలోనైనా మార్పు కొద్దిగా తక్కువ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. స్నేహితుల ప్రేమలో కూడా స్వార్థము అసూయ ఉండొచ్చు. కానీ దేవుడి ప్రేమలో నిష్కళంకము లేని ప్రేమ, పూర్తిగా మనల్ని ప్రేమించే ప్రేమ అతనిలో ఉంది. ప్రియురాల, మనం దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమలో నడిచే మన జీవితాల్ని మార్చుకోవాలి. దేవుడి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అద్వితీయ కుమారుని మన గురించి ప్రాణం పెట్టుటకు వచ్చి ఉన్నాడు. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం తన సిలువను మోసుకొని తన ప్రాణం పెట్టి తను ఎంతగానో హింసింపబడి ఎంతగానో అవమానింపబడి మన గురించే కదండి ఎంత త్యాగం చేసిన దేవుణ్ణి మనం ఎందుకు మర్చిపోతున్నామండి? ఎన్నో పనులకి ఎక్కువ సమయం ఇస్తాము, ఎందరో వ్యక్తులకి కూర్చొని మాట్లాడడానికి సమయాన్ని ఇస్తాము. కానీ దేవుడికి ఎందుకండి ఇవ్వలేకపోతున్నాం మన ప్రేమ? దేవుడి ప్రేమ అర్థం చేసుకొని దేవుడి ముందు ఎందుకండి మనం సాగిలపడి ప్రార్థించలేకపోతున్నాం? మన సమయాన్ని వృధా చేస్తున్నాం కదా. దేవుడితో మనం ఎప్పుడు సహవాసముగా ఉంటే మన పరిస్థితులు మార్చగల గొప్ప దేవుడు మన యేసయ్య. మన యేసయ్యకి ఎప్పుడు మనం లోబడేవారుగా, అతను చూపించే మార్గంలో నడిచేవారుగా, అతని ప్రేమ మనం అనుభవించి ఇతరులకు పంచే విధముగా స్వభావాలు మనం మార్చుకోవాలి. ఈ రోజు నుంచైనా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండే విధముగా మనం మారుదామండి. ఈరోజే దేవుడి ముందు పశ్చాత్తాపడదాం. పరిశుద్ధ నా పాపాలను కడిగి అని మనం ఈరోజు అడుగుదామా? ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన కరుణామయ, కృపామయ, అద్భుతకర్త, ఆశ్చర్యకర, ఆలోచనకర్త, ఆశ్చర్యకరమా, నిత్యుడగు తండ్రి, జీవాధిపతికల తండ్రి, సమాధానకర్త తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన ఈ దేశాన్ని ఎంతగానో ప్రేమించి, ప్రపంచ ప్రజలను ఎంతగానో ప్రేమించి
నువ్వు తండ్రి అద్భుత కుమారుడిగా భూమిపైకి వచ్చి మానవుడిగా వచ్చి అయ్యా నువ్వు మాలా జీవించి ప్రభువా మా పాపాలు నిమిత్తం నువ్వు మరణించి ఉన్నావని మేము ఈరోజు తెలుసుకున్నాం ప్రభువా. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా తండ్రి నాయన. మనుషులు చూపించలేని ప్రేమ అయ్యా, అన్నదమ్ములు చూపించలేని ప్రేమ, అక్కా చెల్లెలు చూపించలేని ప్రేమ, తల్లి ఒక పిల్లని ఒకలాగా ఒక పిల్లని ఒకలాగా చూపించే ప్రేమలో ఉన్న ఈ కాలములో కూడా నువ్వు ఏకముగా అందరిని ఒక్క రీతిగా ప్రేమించే గొప్ప దేవుడివని తండ్రి అయ్యా మేము విశ్వసిస్తున్నాం తండ్రి నాయన. యేసయ్యా దేవా తండ్రి నాయన, ప్రజలందరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆశీర్వదించి వాని శాంతి సమాధానముతో ఐక్యతతో తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంఘాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి సంఘాన్ని నీ ఆత్మతో నింపి నీ వాక్యంతో బలపరిచి పాస్టర్లను సేవకులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి స్త్రీని రక్షించండి, వారి కుటుంబాన్ని కాపాడుకునే జ్ఞానమును శక్తినివ్వండి ప్రభువా. వారికి నీ సావాసంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పురుషుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి పురుషుడు నీ మార్గంలో నడవాలని, కుటుంబానికి ఆశ్రయంగా ఉండాలని దీవింపబట్టుకు సహాయం చేయండి. చంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా ప్రతి చంటి బిడ్డని కాపాడండి, ఆరోగ్యంగా ఉంచండి. వారి భవిష్యత్తుని నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. యవ్వనస్తుల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. యవ్వన కాలమందు తప్పుదారులు పట్టకుండా నీ మార్గంలో నడిచేవారుగా వారిని భవిష్యత్తు అంతా కూడా తండ్రి మంచి మార్గంలో భవిష్యత్తు ఉండుటకు, మంచి జీవితం ఉండుటకు తండ్రి సహాయం చేయండి. వృద్ధుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వృద్ధులు ఆరోగ్యంగా శాంతితో నింపబట్టుకు, ఒంటరి అని తండ్రి భీతికి కలిగి ఉండకుండా ఒంటరితో తండ్రి నిన్ను తండ్రి తోడుగా ఉంచుకునే విధముగా ప్రభువా సహాయం చేయండి. ఒంటరి వారు 1000 మందితో సమానమని చెప్పిన రీతిగా వాక్యం ఎత్తిపట్టుకుని తండ్రి జీవించుటకు సహాయం చేయండి. అనాథ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనాథ బిడ్డలకు తండ్రిగా తల్లిగా నీవే ఉండి వారిని కాపాడండి. వారికి సహాయం చేసే మనుషులను కల్పించండి ప్రభువా. దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా మా దేశ నాయకులను జ్ఞానంతో, నీతి న్యాయములతో, శాంతి సమాధానంతో నింపి వారిని తండ్రి మంచి మార్గంలో తండ్రి మంచి భవిష్యత్తుతో ప్రజలను తండ్రి నడిపించే సాధనలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రపంచమంతా శాంతి నెలకొల్పాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా ఈ ప్రార్థనలన్నిటి యందు తండ్రిని ఆమోదముద్ర అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చదువుకునే బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మంచి భవిష్యత్తు ఉండుటకు నీ కృప దయచేయండి. ఉద్యోగాలు లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించమని ప్రభువా. అయ్యా తండ్రి నాయన నిరాశలో ఉన్నారుకి తండ్రి నాయన నీ ఆశతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకే నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ఎవరైతే తండ్రి అయ్యా తండ్రి నాయన అని నీకు మొరపెడుతున్నారో, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి వ్యక్తిని మంచి దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాలో ఏ మంచి లేకపోయినప్పటికీ అయ్యా నీ బిడ్డల కింద ముద్రించుకున్నావు, నీకు వందనాలు. నీ బిడ్డ కింద సొత్తుగా తండ్రి చేసుకున్నావు, నీకు వందనాలు. మరొక్కసారి తండ్రి నాయన నీ చేతులకు మా జీవితాలను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.